గజనీ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు కదా. అలాంటి గజనీ రాజకీయాల్లోకి వస్తే అచ్చం పవన్ కళ్యాణ్ లాగే ఉంటారని సెటైర్లు వేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది అపరిమితమైన హక్కు కాదు, దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. చెప్పు పెట్టి కొడతాను కొడకల్లారా. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఫ్రీడమ్ టు అబ్యూస్ కాదు. పిచ్చి వేషాలు వేసే తొక్కి నారా తీస్తాం, గుర్తు పెట్టుకోండి. అగైన్ ఐ రిపీట్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ డస్ నాట్ మీన్ ఫ్రీడమ్ టు అబ్యూస్. రాడ్లా హాకీ స్టిక్కులా రాడ్లా ఒట్టి చేతిలా నేను దేనికి రెడీరా ఛాలెంజ్ ఇస్తున్నాను. కొడకల్లారా రెండు అందరూ అంత చేత్తో వస్తాం, మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కొడకల్లారా. మహిళలను టార్గెట్ చేయడం, డైమండ్ రాణి ఆ రోజా కూడా మాట్లాడద్దు. ఒకరిని తిట్టడం, ఆడ కాదు మగ కాదు, ఒక్కొక్కరిని కూర్చోబెట్టి నారకి నార ఒలిచి చూపిస్తాం. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం. 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్ లో. అది సంగతి. అప్పుడు అలా ఇప్పుడు ఇలా రాను రాను పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు గారినే మించిపోతున్నారు.